జగ్గన్నపేట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాను. నిన్నే కేబినెట్లో నిర్ణయించాను. ఇది ఒక పండుగే కాదు, 400 సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం. ప్రతి ఏటా కనుమ పండుగ, నిన్నటి వరకు న్యూ ఇయర్ అయింది, రేపు సంక్రాంతి వస్తూ ఉంది. సంక్రాంతి కన్క్లూడింగ్ ఫంక్షన్ కింద మనం కనుమ చేసుకుంటాం. అందులో ఈ ప్రాంతంలో అయితే గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఒకటే కోరుతున్న, జోదాలు వద్దు. మనకు ఒక మెంటాలిటీ కూడా ఉంది, జాక్పాట్ ఎప్పుడు వేస్తూ ఉంటాం, దానివల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయి. మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకొని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీన చేసుకొని జోదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జోదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వస్తే జగ్గన్న తోట మనం చూస్తే శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట దర్శనం ఇవ్వడం దేశంలోనే అరుదైన సందర్భం. వాడపల్లి విశ్వేశ్వర ప్రభలు, కాట్రేనికోన మహేశ్వర ప్రభలు, భీమవరం త్రయంబక ప్రభలు, నల్లజర్ల త్రిపురాంతక ప్రభలు, నేదునూరు శ్రీకంఠ ప్రభలు, ముమ్మడివరం కాళాగ్ని రుద్ర ప్రభలు, మొగల్తూర్ నీలకంఠ ప్రభలు, పాలకొల్లు మృత్యుంజయ ప్రభలు, గంగాలకురువు అగ్రహారం సర్వేశ్వర ప్రభలు, గంగాలకురువు సదాశివ ప్రభలు, పుల్లేటి